తెలంగాణ భవన్ వేదికగా మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తాండూరు పంచాయతీ తారస్థాయికి చేరింది. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పట్నం వర్సెస్ పైలట్ రోహిత్ వర్గ విభేదం బయటపడింది. పార్లమెంట్ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండడంతో ఎంపీ నియోజకవర్గాలుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయుల మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. తెలంగాణ భవన్లో పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ రెడ్డి వర్గం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. ఇక పరస్పరం పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి కుర్చీలు సైతం విసురుకున్నారు. ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీష్ రావు సర్ది చెప్పారు. పైలట్ పట్నం వర్గాల మధ్య మొదటి నుంచి కూడా విభేదాలున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు నేతలు కలిసిపోయారు. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ కు మరోసారి టికెట్ ఇవ్వగా అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఇద్దరూ కలిసి ఎన్నికల్లో పనిచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, పైలట్ కూడా ఓటమి పాలు కావడంతో రెండు వర్గాల మధ్య మరోసారి వర్గ విభేదాలు మొదలయ్యాయి. పట్నం వల్లే పైలట్ ఓడిపోయాడని రోహిత్ వర్గం చెప్తుంటే, పట్నం మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచి ఉండేవారని ఆయన వర్గం అభిప్రాయపడుతోంది. ఇలా ఎవరికి వారు విడిపోయి తెలంగాణ భవన్ సాక్షిగా గొడవ పడ్డారు.